ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు చంద్రబాబు అర్హత కోల్పోయాడా? ఒక వర్గంపై వివక్ష చూపేలా మాట్లాడడం దేనికి సంకేతం? చంద్రబాబు హేట్ స్పీచ్పై గవర్నర్ చర్యలు తీసుకుంటారా? పోసానిపై పెట్టిన సెక్షన్లే చంద్రబాబుపై పెట్టాలని వైఎస్ఆర్సీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? వాచ్ ఇట్. బాధ్యత కలిగిన వ్యక్తులు తాము మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతారు. బహిరంగ సభల్లోనైతే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. అందున ముఖ్యమంత్రి వంటి అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారైతే తాము మాట్లాడే ప్రతి మాట వలన ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందోనేమోనని ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు అందుకు పూర్తిగా భిన్నం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడటమే కాదు, జనంలో విద్వేషాన్ని నింపడానికి కూడా వెనకాడరు. తన మాటల వలన సమాజం విచ్ఛిన్నమైనా సరే అడ్డగోలుగా నోరు పారేసుకోవటంలో ఆయనకు మించిన డర్టీ పొలిటీషియన్ మరొకరు ఉండరు. అనేక సంఘటనల్లో ఈ సంగతి తేటతెల్లమైంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు సమాజంలో విద్వేషాన్ని రగిల్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పాము లాంటి వారని, వారికి ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయవద్దంటూ ఆయన మాట్లాడిన మాటలు జనంలో తీవ్ర అలజడిని రేపాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత పచ్చిగా మాట్లాడటాన్ని చూసి రాష్ట్ర ప్రజలు మేధావులు ముక్కున వేలేసుకున్నారు. ఆయన ఏం మాట్లాడారో ఓసారి చూడండి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంత అడ్డగోలుగా మాట్లాడడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయింది. పబ్లిక్ గా జనంలో అలజడి రేపేలాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించుకుంది. న్యాయ నిపుణులతో మాట్లాడిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లను చంద్రబాబు యథేచ్ఛగా ఉల్లంఘించినట్లు తేటతెల్లమైంది. దీంతో ఆయనపై గవర్నర్కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయాలని కోరబోతోంది. 1-2 రోజుల్లో నేరుగా గవర్నర్ను కలిసి చంద్రబాబు చేసిన హేట్ స్పీచ్ ఆధారాలను చూపనుంది. గవర్నర్ కనుక చంద్రబాబుపై చర్యలు తీసుకోకపోతే వెంటనే న్యాయ పోరాటం చేయాలని కూడా నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి చెప్పారు. ఈరోజు ఏ సెక్షన్స్ అయితే పోసాని మీద పెట్టావో సేమ్ సెక్షన్స్, నువ్వు వైలేట్ చేసిన సెక్షన్స్ ఆయన మీద కూడా రాగద్వేషాలకు ప్రేరేపించినటువంటి కారణం మీదనే పెట్టారు. ఇట్ అప్లైస్ టు యూ. నేను అడుగుతున్నాను, ఈ యొక్క క్లాస్ కింద డిస్క్వాలిఫికేషన్ నేను ఎందుకు చేయకూడదు? చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. గవర్నర్ గారికి తీసుకొని పోయి ఒక మెమరాండా ఇస్తాము, ఇటువంటి వ్యక్తిని డిస్క్వాలిఫై చేయమని చెప్పి, మరి గవర్నర్ గారి దగ్గర నుంచి సరైనటువంటి రిప్లై రాకుండా ఉంటే వెంటనే కోర్టును కూడా ఆశ్రయిస్తాం. సీఎం హోదాలో ఉండే వ్యక్తి రాష్ట్ర ప్రజలందరినీ తన మనుషుల్లా చూసుకోవాలి. రాగద్వేషాలు లేకుండా, పక్షపాతం చూపకుండా అందరి మీద ప్రేమ ఆప్యాయతలను చూపాలి. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన పార్టీ వారికే తప్ప ఇతర ఏ పార్టీ వారికి పనులు చేయవద్దని చెప్పడం ద్వారా రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి వ్యక్తులు అత్యున్నత పదవుల్లో ఉంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని, కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. దీని మీదనే గవర్నర్ను కలవడంతో పాటు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించింది.